సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో మనమంతా అభివృద్ధి సాధించుకోవాలి. ఉద్యమిద్దాం, ఆర్య హక్కుల కోసం ఉద్యమించవలనంతో ప్రార్థన కలతో ఇల్లాలి. ఆర్యకుల సంక్షేమ సంఘం చైర్మన్ సోమిడి అంజనరావు గారు. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శ్రీనివాస్ శేష్ గారు నా మీద సోమిడి అంజన గారి పాట ఇది. ఉద్యమాల కిరటం సోమిడి అంజన అనే పాట స్వీకరిస్తాను. ఈ పాట రాయడం కూడా నాకు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప ఫీల్. గట్టి చెప్పడం ఉండాలని నేను చెప్పడం చేస్తాను. చెప్పకూడదు ఈ కార్యక్రమంలో కోసం గతంలో బీసీ సర్టిఫికేట్ కోసం, ప్రస్తుతం ఓబీసీని సాధన కోసం మరి మన అందరినీ కూడా చైతన్యపరచడానికి ఒక పాటను అందించినటువంటి అంజనరావు గారికి మన అందరం చెప్పడం ద్వారా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. అలాగే మరి అంజనరావు గారి యొక్క చరిత్ర తెలుసుకుని వారి మీద కూడా ఒక పాట రాసినటువంటి శేషన్నకి కూడా మనందరం కూడా గౌరవాన్ని తెచ్చినట్టు శేషన్ని కూడా మనందరం చెప్పడంతోటి అభినందించాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అంజనరావు గారు ఒక చిన్న స్థాయిలో నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదగడం అనేది మన అందరం కూడా గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కష్టపడి అనేక ఉద్యమాలలో పాల్గొని ఒక విద్యావేత్తగా, ఒక జర్నలిస్ట్గా, ఒక ఉద్యమకారుడిగా అనేక అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఇవాళ ఒక స్థాయిలో ఉన్నాడంటే మీ అందరి సహకారంతో, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి వారు ఈ పొజిషన్లో ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరి సహకారం మరి ఉండాలని, దానికి మీ అందరితో పాటు నా సహకారం కూడా ఉంటుందని కూడా ఈ సభా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మంచో చెడుకో ఆయన ఏది అడిగినా నేను ఎప్పుడేం కాదండి, ఎప్పుడూ నాకు తెలియని తనంలో నేను గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నాడే సరే కానీ ఆయన అన్నాను. ఎప్పుడు వచ్చి ఏది అడిగినా కూడా ఎంత కోపం ఉన్నా తర్వాత ఆయన వచ్చి అడిగినా సరే కానీ అని అంటా ఉంటాను. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రశంసలు వచ్చినా కూడా ఆయన అడిగిన పని అయితే నేను ఎప్పుడు కాదన్నాడు, కానీ నేను అడిగిన పని మాత్రం ఆయన కాదంటాడు. అయితే ఆయన ఎవరికి భయపడాలని మా అక్కకు భయపడ్డాడు. కొద్దిగా అక్క పేరు ఊకే రామక్క రమ తింటారు, ఇది చెప్పకుండా వచ్చిన రమ తింటారు అనుకుంటా కొంత భయపడతా ఉంటాడు. ఎవరికి భయపడడు, ఒక రమకు మాత్రం కొంత భయపడతాడు. ఏదైనా ఆ పిల్లలు వారు మంచి పొజిషన్లో ఉన్నారు. భవిష్యత్తులో కూడా భగవంతుడు మంచి ఫ్యూచర్ కలిగించాలని భగవంతుని కోరుతా ఉన్నా. అలాగే శేషంగా 2 మాటలు మంచిగా చెప్పాడు. బీసీల పట్ల కానీ మన కులం పట్ల కూడా వారు తీసుకున్న శ్రద్ధను కూడా నేను ఇప్పుడే వాళ్ళ మాటల్లో విన్నాను, నాకు అర్థమవుతుంది తెలియదు. నిజంగా కూడా మా కులం పక్షాన నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేనేమన్నా నన్ను ప్రేమించేవాడుగా, నేనేమన్నా నా శ్రేయోభిలాషగా మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తాడు, మనస్ఫూర్తిగా నాతో స్నేహం చేస్తాడు. కాబట్టి అంజనరావు అంటే నాకు కొంచెం చొరవ, అంజనరావు అంటే నాకు ఆత్మీయత, అంజనరావు అంటే నా కుటుంబ సభ్యుడిగానే భావిస్తాను. కాబట్టి మా స్నేహం కొంచెం బలంగానే ఉన్నది. ఇది ఇట్లనే కొనసాగాలని కోరుకుంటున్నాను. అంజనా, నీకు ఇంకా మంచి అవకాశాలు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ఇంకా మంచిగా నీ కమ్యూనిటీకి, సమాజానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఆ విధమైనటువంటి బలం నీ కుటుంబం ద్వారా
నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇందాకనే అన్నాడు నేను మంచిగా సెటిల్ అయి ఉన్నానని. సెటిల్ అయి ఉన్నటువంటి సమాజం అంతా కూడా, కుటుంబాలంతా కూడా మన కమ్యూనిటీస్కి, మన వర్గాలకు న్యాయం చేయడానికి, సపోర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అంజన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం నేను చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, అన్యదా భావించకండి. నేను ముఖం మీదనే మాట్లాడతానని చెప్తున్నాను కాబట్టి అట్లనే మాట్లాడతాను. ఇందాక శెట్టిపల్లి శివాజీ అన్న గారు ఒక మాట అన్నారు. అన్నకు నీ తెలియదు కానీ అన్న నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఏ కులం కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఏ కుల సంఘం ఎంత పని చేస్తున్నారో మొత్తం స్టడీ చేస్తా నేను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతూ నన్ను బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ గా పెట్టి చనిపోయారు. ఆయన పెట్టిన 3వ రోజే చనిపోయింది. ఆయన బాత్రూంలో కాలు జారి ఇంట్లో చనిపోయారనే విషయం. అంత నమ్మకం నా పైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి. నేను అందుకే ప్రతి కులం యొక్క ప్రొఫైల్, వాళ్ళు ఏం చేస్తున్నారో చాలా స్పష్టంగా నేను స్టడీ చేస్తాను. అందుకే శివాజీ అన్న కూడా నాకు తెలుసు. శివాజీ అన్న ఇందాక ఏమన్నారంటే, నువ్వు ఒక మంచి పదవి తెచ్చుకో, నీకు మేము అండగా ఉంటాం, మా కులం సపోర్ట్గా ఉంటుందని. కాదు, అన్న పదవి తెచ్చుకోవడానికి, అవకాశం తెచ్చుకోవడానికి కులం ముందు నిలబడాలి. కులం బలం మనకుండా. ఎందుకంటే ఇది మన కులం, ఇది నా కులం. అది బలహీనత అయితే నేను ఎదగలేను, అది నా బలం అయితే నేను ఎదుగుతాను. అంజన్న వెనకాల ఇంత కుల బలం ఉంది, ఈ కులం ఇంత సపోర్ట్ గా ఉంది, ఇంత బీసీ సమాజం ఉంది అని అనుకున్నప్పుడు ఎవడైనా ముందుకు వస్తాడు, ఏ అవకాశాలైనా ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా నేనేం విమర్శించట్లేదు కానీ, కాబట్టి అంజన్నకి భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలి. తన కమ్యూనిటీ కోసం, బీసీ సమాజం కోసం బలం